క్రీస్తుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయా? అసలు ఎందుకు వస్తాయి? ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. ఈరోజు క్రైస్తవులందరికీ వచ్చే సందేహం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే శ్రమలు వస్తాయా? అసలు శ్రమలు ఎందుకు వస్తాయి? కారణం ఏమిటి? చాలా మందికి ఈ ప్రశ్న వారి యొక్క మనసులో ఉంటుంది. కానీ ఎవరిని అడగాలి, ఎందుకు అడగాలి అన్న విషయం వారికైతే తెలియదు. కాబట్టి ఈరోజు తెలియని వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. క్రీస్తుని నమ్ముకున్న వారికి శ్రమలు వస్తాయా, కష్టాలు వస్తాయా? వచ్చినట్లయితే అది ఎందుకు వస్తాయి, దానికి గల కారణం ఏంటి అన్నది ఈ వీడియోలో మనం అర్థమయ్యే రీతిగా చెప్పుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని వాక్య రూపంలో చెబితే చాలా మందికి అర్థం కాదు. అందుకోసమే మాటలతో వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందరికీ అర్థమయ్యే రీతిగా చెప్పాలని ప్రయత్నిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీ ప్రశ్నకు సమాధానం నేను అందివ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయంటే కారణం ఇది కేవలం సాతానుడి యొక్క శోధన, సాతానుడి యొక్క పరీక్ష. దేనికి తెలుసా సాతాను పరీక్షిస్తున్నాడు నిన్ను? ఆ దేవునితో నిన్ను దూరపరచాలని. ఎందుకంటే సాతానుడికి భక్తి పరులన్నా, నీతి పరులన్నా, దేవుని నమ్మేవారన్నా సరే తనకు నచ్చదు. పరలోక రాజ్యము మనుషులు చేరుకోవాలంటే సాతాను ముందుగా అడ్డగిస్తాడు. దేవుని పిల్లలు దేవుని దగ్గర వెళ్ళిపోతే సాతానుకు అస్సలు నచ్చదు. కాబట్టి ఎలాగైనా సరే దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరిని ఆయన శ్రమల పాలు చేసి, నిందల పాలు చేసి, అవమాన పాలు చేసి వారిని లోకంలోకి లాగాలి, లోకం వైపు తిప్పాలి, పాపంలో పడవేయాలి, వారిని నాతో పాటు నరకాన్ని తీసుకెళ్లాలనేసి సాతానుడు ఎప్పుడూ ఆలోచించి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి సాతానుడు పెట్టే పరీక్షల్లో కూడా నువ్వు నీ నీతిని వెన్నడి ఇడిచిపెట్టు. నువ్వు ఆ శ్రమలకు భయపడి ఆ దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎన్నడూ కూడా నువ్వు కోల్పోవచ్చు. మనం నమ్మకం పెట్టుకోవడం కొంత వరకైతే దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకము ఎంతో శ్రేష్టమైనది. ఎందుకంటే దేవాది దేవుడే నీకు నమ్మకం పెట్టుకున్నాడంటే ఆయనకు నువ్వెంత ఇష్టమో ఒకసారి ఆలోచించు. ఇంకో విషయం చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఒక బంగారం మట్టిలో ఉన్నంత వరకు దానికి విలువ ఉండదు. ఆ బంగారాన్ని మట్టిలో నుండి తీసి ఒక బంగారు నగలు తయారు చేసే వ్యక్తి చేతిలో పెడితే దాన్ని కాల్చి తన దగ్గర ఉన్న శుద్ధితో దాన్ని కొడుతూ, దాన్ని సాగదీస్తూ, దానికి కావలసిన ఒక మంచి ఆకారాన్ని ఇవ్వటం కోసం ఆ బంగారానికి ఎన్నో పరీక్షలు పెడతాడు. నిప్పుతో కాల్చడం, శుద్ధితో కొట్టడం, మరొకటి చేసి చివరికి దానికి ఒక రూపాన్ని ఇస్తాడు చూడు. అప్పుడు దాని యొక్క విలువ పెరుగుతుంది. దాని యొక్క విలువను నలుగురికి అర్థమవుతుంది. అంటే మట్టిలో ఉన్న బంగారాన్ని నిన్న దేవుడు బయటికి ఎందుకు తీస్తాడో తెలుసా? నీ విలువను పెంచడం కోసం. మట్టి అనగా ఈ లోకము, పాపము. ఇలాంటి బంగారాన్ని ఈ లోకం కనబడనివ్వకుండా దాచిపెట్టేస్తుంది. అలాంటప్పుడు దేవుడు నిన్ను చూశాడు, నిన్ను ప్రత్యేకించాడు. కాబట్టి ఆయన బయటికి తీసి నీకు మెరుగు రావడం కోసం, ఎంతో విలువైన జీవితానికి ఇవ్వడం కోసమే ఆయన ఆ శ్రమల్ని కలుగజేశాడు. కాబట్టి ఆ శోధనలన్నీ తట్టుకున్న తర్వాత నీ జీవితాన్ని ఎలా మారుస్తాడంటే ఒక విలువైన బంగారంగా, వస్తువుగా నిన్ను మారుస్తాడు. ఆ రోజు నీ విలువ ఈ లోకంలో ఉన్న వారందరికీ తెలుస్తుంది. అంతవరకు నీ గురించి ఎవరు ఎన్ని అనుకున్నా సరే దేవుడు నేను మాత్రం విడిచిపెట్టాడు. దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎన్నడూ కూడా నీవు పోగొట్టుకోవు. దేవుడు మన ఎట్లా ప్రత్యక్షపరిచే గొప్ప గొప్ప కార్యాలు ముంగట ఈ వచ్చినటువంటి శ్రమలు, శోధనలు ఏమాత్రం నీకు ఈరోజు శ్రమ కలుగుతుందంటే రేపటి రోజున దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి నీకంటూ ఒక గుర్తింపుని ఇస్తాడనేసి నువ్వు గుర్తించినప్పుడే అది నిజమవుతుంది. అంతే తప్ప నువ్వు దాన్ని గ్రహించలేనంత వరకు అది నీ యొక్క దృష్టికి కనిపించదు. దేవుని చిత్తాన్ని ఎలా కనిపెట్టాలి అనేసి ఒక ఆలోచనకి రావచ్చు.
నువ్వు కళ్ళు మూసుకొని మోకరించి ఒంటరిగా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన అయిపోయిన వెంటనే నీ పరిశుద్ధ గ్రంథం తీసి మళ్ళొకసారి, ప్రభువా, నాకు ఈ శ్రమ కలిగిందంటే కారణం ఏమిటి? నేను తప్పు చేస్తుంటే నా తప్పు నాకు చూపించు, లేదా నువ్వు నన్ను పరీక్షిస్తున్నట్టయితే నేను ఏం చేయాలో అన్నది నాకు ప్రత్యక్షపరచు అనేసి పరిశుద్ధ గ్రంథం తీసి నువ్వు ప్రార్థించుకున్నట్టయితే ఆ గ్రంథం ఓపెన్ చేసిన వెంటనే నీకు అందులో ఒక వాక్యం కనిపిస్తుంది చూడు, దాని ద్వారా దేవునితో మాట్లాడబోతున్నాడు. ఇది నేను కేవలం నా నోటితో చెప్పింది కాదు, నా జీవితంలో అనుభవించి నేను చెబుతున్న సత్యం. కనుకనే నువ్వు దీన్ని ఒకసారి ప్రయత్నించి చూడు. ఆ దేవుడు నీ జీవితంలో చేయాల్సిన మేలు, దాచిపెట్టి ఉంచిన గొప్ప కార్యాలు అన్ని నీ కోసం త్వరలోనే చేయబోతున్నాడు. నమ్మినట్లయితే దేవునికి మహిమకరంగా జీవించు, దేవునికి స్తోత్రం చెల్లించు, దేవుని స్తుతించు, ఆరాధించు. ఆమేన్. ఇటువంటి ఎన్నో క్రైస్తవ జీవితాలను బలపరచడం కోసం ఎన్నో గూఢమైన సత్యాలను మీతో పంచుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. మరి ఆ వీడియోస్ చూడడానికి మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ యొక్క మొబైల్కి వస్తుంది. ఆత్మీయంగా దేవుని యొక్క భక్తిలో మీరు బలపరచడానికి ఆ దేవుడు నన్ను పంపినాడని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.